చాలా సంతోషంగా ఉందిరా అది. నా మనోడు ఒక ఇంటివాడయ్యాడు. కాదు కాదు రెండింటివాడయ్యాడు. ఓహో! నానమ్మగా ఇంతకంటే ఏం చేయగలనురా వాడికి. బాబు చాలా అదృష్టవంతుడండి. అయినా మీలాంటోళ్ళు ఎక్కడుంటారో చెప్పండి. సరే సర్లే గాని ఆ! శోభనానికి టైం అవుతుంది. వీడెక్కడా? ఇప్పుడే ఎక్కడికో వెళ్ళాడండి. నానా విష్ణు, విష్ణు టైం అయిపోతుంది రారా. అబ్బా వస్తున్నానే. రారా మనవడా వచ్చి పక్కన కూర్చో. ఆ! ఏయ్ ఆ! ఆ! అమ్మగారు. ఇదిగోండి. విజయోత్సరా మనవడా, నీ వంశ గౌరవాన్ని నువ్వే కాపాడుకోవాలి. నన్ను ఆశీర్వదించవే బామ్మ. వెళ్ళు వెళ్ళు. సరే సరే. అవునే బామ్మ, ముందెట్టుపోను. అవన్నీ నువ్వే తేల్చుకోవాలరా, మధ్యలో మేమెందుకు. ముసల్దానా, 2 పెళ్ళిళ్ళు నువ్వే చేసావు కదా, ఏదో చెప్పు. అయితే అయితే ఇద్దరిలో పెద్దెవరు? శ్రీదేవి కదా. పెద్దవాళ్ళ గౌరవం ఇవ్వాలి కదా. ఇవ్వాలి కదా. సరే సరే. ఎదురులే. వెళ్తున్నాడు జెమ్స్ మీవాడు. దేవుడా నువ్వే దిక్కు. చిల్లుపి. థ్యాంక్స్. కన్నా అమ్మో నాకేం తెలీదు, నాకేం తెలీదు. కన్నా ఏంటి? నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండే విష్ణుబావే నీ మొగుడు, పెళ్ళిడు రాగానే నీకే ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పేవారు. ఆ, అలా ఎలా? నీ బామ్మ. అమ్మ నాన్నమ్మోయ్, ఎంత గొప్ప విజనే ఇది. అప్పటి నుంచే మీరే ప్రపంచంగా బతికాను. అవునా? అవును అవునా? అవును. బాబు గారు కర్రేదవ్వా. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తా. రే రే, ఇది అన్యాయం రా. ఆ రూమ్లో నుంచి ఎందుకు వస్తున్నావురా? బామ్మ, నువ్వేం చేస్తున్నావే? వదిలేండి అయ్య గారు. అసలు ఏం జరిగిందో తెలుసా? అటు చూడండి. అరే యాది, ఆ ఆ పండ్లు స్వీట్లు తీసుకెళ్లి చిన్నదాని గదిలో పెట్టు. సరే అమ్మా. అమ్మా. అక్కడ పెట్టు. అలాగే అమ్మగారు. అవును, ఆయనేరి? బాబుగారా పెద్దవాడి దగ్గర ఉన్నారండి. అది జరిగింది. సారీ రా యాది. నువ్వెళ్ళు, నేనెళ్ళి సవర్ తీసొస్తా. సర్లే, మీ ప్రతాపం లోపల చూపించండి. విష్ణు, కూల్ రా. తీసుకోండి. ఇందాకే తాగా, థ్యాంక్స్. అమ్మగారు ఏంట్రా? అంతా ఓకే అంటారా? మీరే తినిపియండి.
నేను కాదు నేను కాదు నేను కాదు. కన్నా ఆ, ఎక్కడో విన్నట్టుందే. నాకు 10 ఏళ్ల వయసున్నప్పుడే ఆగాగు, నాకు తెలుసు. ముసల్దానా పెద్ద ప్లాన్ వేసిన. అప్పటి నుండే మిమ్మల్ని ప్రేమిస్తూ వచ్చాను. మీరంటే చాలా ఇష్టం. నాకు కూడా చాలా నాకు కూడా. చాలా. బామ్మగారు ఇప్పుడే వస్తా, ఒక్క నిమిషం ఉండు. ఈ అమ్మ ఎప్పుడు నన్ను రేయ్ కొడతారు. మళ్ళీ ఏమైందిరా? దీని దగ్గర నన్ను చెప్పేసినావా? అయ్యో లేదండి. మరి యాది ఏంటి అమ్మాయి గారు? ఆయన ఏరి తెలీదండి. దాన్ని కొట్టదురా. ఇంకా ఉంది. ఎక్కడున్నారో తెలిస్తే నేను రమ్మన్నానని చెప్పు. అబ్బే నేను అలా చెప్పాను అనుకోండి, ఆవిడ ఇంకోటి పీకుద్ది. యాది ఆ, ఒకసారి ఇటు రానన్నా. దేనికండి? మిక్చర్ తిందు గాని రా. ఓ మిక్చరా, వస్తున్నా. ఈ అమ్మగారు చాలా మంచోళ్ళ ఉన్నారు. ఆ. మిక్చర్కి కకృతి పడ్డవారా యాదవ్వా? ఆ? నవ్వుతున్నావా నే ముసల్దానా? ఏదిది? చంపయ్యాలే నిన్ను. నా జీవితం మొత్తం ఆగం చేసినావు కదనే. కన్నా కన్నా మళ్ళీ అయిపోయారు బాబు గారు. బామ్మ ఏదన్నా సలహా ఇవ్వే. రారా మనోడా, ఆ చెవి ఇటు పడాయి. వర్కౌట్ అయిద్దంటావానే? ఒకదాన్ని చేసి ఇంకోదాన్ని సావు. ఇదొకటి. ఏంటే ఆపుకోలేకపోతున్నావా? నీ రూమ్కి పో, వస్తాడులే. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? కష్టంగా ఉంటే నువ్వే పో. నేనెందుకు వెళ్తాను? ఆయన నాకు ముందు తాళి కట్టారు. ఇక్కడ అయ్యాకే అక్కడికి వస్తాడు. నువ్వే పో. నీకేమో ఫ్రెష్ పీస్ కావాలి, నాకేమో సెకండ్ హ్యాండ్ పీసా. కడుపులు మాడ. కొడితే మూతి పగిలిపోద్ది. ఏమనుకుంటున్నావు? ఏంటి ఇప్పుడు కొడతావా? కొడతాను. కొడతావా నన్ను? కొడతా. ఆపండి, కొడతావా? దండం ఏ, పెడతాను. పో. మనకెందుకులే. నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పటి నువ్వు నుండి కూడానా? 10 ఏళ్ళ. నా ఫస్ట్ నైట్ గురించి ఎన్నో కలలు కన్నా. చివరికి నేను నీకు ఏ ద్రోహం చేశానే బామ్మ? ఎందుకురా అంత బాధపడతావు? ఆ చెవి ఇట్లా పడ, ఇంకో ఉపాయం చెప్తాను. వద్దు, ఇంకా చాలు. అర్థమైంది, నాకంతా అర్థమైంది. ఎవడికి వాడే దిక్కు, నాకు నేనే దిక్కు. నేను పోతా. అరే యాది, అమ్మగారు అంతా బాగా చెప్పాడు గాని ఆ, ఆ చెయ్యి ఎందుకు మడత పెట్టాడురా? ఏం చెప్తాం? నాకు అది అర్థం కావట్లేదు బామ్మ. Fresh on the scene. బాబు గారిని చూస్తే జాలేస్తుంది అమ్మగారు. నాకు భయం వేస్తుందిరా. Wanted you to know that. Wanted you to know. ఏంటిది? టైం ఎంతైంది? ఇది నమ్మ జీవితం. బామ్మ కళ్ళు దొబ్బాయే. అవునమ్మా, బాబు గారికి రేచికట్టని వీళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు ఎలా? ఏంటి? రే చీకట? బామ్మా అమ్మని అమ్మ. బామ్మా చూస్తూ చూస్తూ ఆరైపోయిందే. నా గుడ్డి గురించి వాళ్ళకి తెలిస్తే మనల్ని చంపి వాళ్ళు చేస్తారు, పిచ్చి మొహాలు. ఏంటి ఇద్దరు సైలెంట్గా ఉన్నారు? ఓ బాత్రూమ్ కిందికి వెళ్ళానన్నా, ఇది వచ్చింది అందుకు. ఒరే అది బామ్మా బాబు గారు సైలెంట్గా ఉన్నారేంటి? కొంప తీసి పక్కనే ఉన్నారా? ఆ?
ఏమే ముసల్దానా ఈ గుడ్డోడినిచ్చి మా గొంతు కోస్తావా? ఒసే ప్లీజే మా నాయనమ్మని ఏమనకండే ప్లీజే. నీకసలు మాట్లాడే అర్హత ఉందరా? పక్కకెళ్ళి మూసుకొని కూర్చోరా గుడ్డోడా. ఏంటండి మాటికి మాటికి మా అయ్యగారిని గుడ్డోడా గుడ్డోడా అంటారు? మా అయ్యగారు కళ్ళు ఒకటే సరిగ్గా కనపడవు, మిగతా అన్నిట్లో సూపరు. ఎవడికి తెలుసు? ఏమమ్మోయ్ వాడెవరనుకుంటున్నారు? సూర్యదేవరాయ మనవడు, అన్ని విషయాల్లో స్ట్రాంగ్. స్ట్రాంగ్. నేను మాట్లాడు నమ్ముతాడు. బాగా బలిసి కొట్టుకుంటున్నారు. ఏంటి ఏయ్, నా గ్లాస్. ఇంకో మాట మా అమ్మగారి గురించి కానీ బాబు గారి గురించి కానీ తప్పుగా మాట్లాడితే చంపేస్తా ఈ అమ్మ. ఆ? వీడైపోయాడు. ఎవరి మీదకి వస్తున్నావు రా కరేసనాసి? సుఫర్ ఇచ్చుకొని చంపేస్తా నా కొడుక, ఏమనుకుంటున్నావు? ఆ? బూ అలా అనకే, వాడు చాలా మంచోడు. ఆ. రే నీ పెళ్ళాల్ని ఆడన్నేసి మాటలంటుంటే ఆ కర్ర ముఖమని వెనకేసుకొస్తావరా గుడ్డోడా. ఏయ్, రేపు నేనుండే కర్రీల్లో విషయం పెట్టి చంపేసి ఇద్దరిని. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మా యాదిగానే కొడతారే. ఇప్పుడే చెప్తున్నా, సరిగ్గా వినుర్రి. నిమ్మల్లంగా ఇద్దరు సంసారం చేసుకుంటా చేసుకోర్రి, లేకపోతే ఇద్దరికి విడాకులు ఇచ్చి పరదప్తా. ఏమంటావే నానమ్మ? ఈ నమ్మ ఇంకో 2 పెళ్ళిళ్ళు చేయి, ఎవడు అడ్డొస్తాడో చూస్తా. కొట్టకండి, ఆపండి. వద్దని చెప్పండి. కొట్టకండి, జుట్టు అసలు ఇలా ఉంటారనుకున్నాను. ఇలా ఉన్నారు. పనినే. అమ్మా ఓరే ఎండ ఎట్లా కొడుతుర్రు? అమ్మరే యాదే బట్టలు. అమ్మగారు బాబు గారు వీపు విమానం అయిపోయిందండి. బామ్మ ఆ, బామ్మ లేగవే. ఏంట్రా? అటు చూడు బామ్మ. నిన్న జరిగిందంతా నిజమే అంటావా? నిజమేరా. సర్లేరా, నలుగు పిండి పెట్టి స్నానం చేస్తాను పదా. పెళ్ళయిందే బాబు, నీకో దండం. వదిలేసి ముడ్డి కూడా కడుగు. నాకు తెలుసులేరా, నీకెవరి చేత స్నానం చేయించాలో. హ, ఒక్క రోజులోనే ఎన్ని విచిత్రాలు. పొద్దున్నేమో దేవతల్లా కనిపిస్తారు, అదే రాత్రి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. రే విష్ణుబాబు, జాగ్రత్త. కన్నా అయ్యో దెబ్బలేం తగలేదు కదా మీకు? నువ్వు ఇక్కడికి వచ్చావేంటే? ఈ కాస్ట్యూమ్స్లో ఇక్కడికి రాకూడదు, పల్లెటూరు పెద్దాను. అంటే నిన్న నైట్ జరిగిన దానికి సారీ చెప్దామని. అవునా? అవును. సరే, నాతో పాటు ట్రెడ్మిల్ చేస్తావా? ఇంతసేపు చేసిన నాకే రాలేదు, నీకొస్తుందేంది స్వెట్? కన్నా వచ్చేసిందిరా.
నువ్వెందుకు వచ్చావే? మా ఆయన దగ్గరికి నేను వస్తే నీకేంటే? హుసే నాకుందే కొంచెం పర్వే, అది కూడా తీయకండే. సరే నా బాడీ బిల్డింగ్ చూపిస్తా పద. పెట్టండి బే, పెట్టండి. ఇది చూడవే. ఓకే. చూడు. వీడు వీడి బిల్డప్. సరిపోలేదు, పెట్టండి. పెట్టు, మొహమాట పడతారేంటి? పెట్టు 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 భయ్యా. भैया थोड़ा हेल्प, थोड़ा नीचे, बस अब जाओ. मसिल बहुत टाइट है. వచ్చింది ఈజీ. వెయిట్ తక్కువైనట్టు. ఫోన్ ఎక్కడ? రామ్. శంకరా శంకరా నీ కళ్ళల్లో కన్నీటి కన్నా, ఎవరది? నేను శ్రీని. ఏంటి? పామ్మ నీకు నలుగుపిండి పెట్టమంది. ఇంకో నలుగు పిండి పెట్టించుకుంటావురా నీ? అమ్మో వద్దులే, అక్కడ పెట్టు, నేనే పెట్టుకుంటా. చస్తానా? సరే డోర్ తీ. ఇవ్వు. గిన్నె పట్టదు కన్నా ఇందులో, ఇంకొంచెం ఓపెన్ చేయి. ఇవ్వు. కొంచెం. ఇవ్వనా? పట్టదని చెప్తున్నాను కదా. సరిపోయిందా? బామ్మగారు మీరు మామూలు వాళ్ళు కాదండి, దేశం ముదురులండి బాబోయ్. బామ్మగారు అమ్మగారు చూసారా? ఈ ముసలానికి నేను ఎప్పుడు కనబడను. దీని పని చెప్తా టైం వచ్చినప్పుడు. బామ్మా టవల్. భూదేవి, మనవడికంట టవలి అమ్మ కాస్త. కన్నా, బామ్మని పిలిస్తే నువ్వు వచ్చావేంటే? ఎవరు వస్తే ఏంటి, టవల్ తీసుకొచ్చాను. తీసుకో. అక్కడ పెట్టేసుకో. లేదు, నేను చేతికే ఇస్తా. అమ్మో దీనికి అస్సలు దొరకకూడదు. ఇవ్వు. కొంచెం లెఫ్ట్, కొంచెం రైట్, అరే. కొంచెం ముందుకు. ఇవ్వనా? దొరికాను. బామ్మ ఆఫీస్కి వెళ్ళొస్తానే. సరేరా. ఏంట్రా సైలెంట్గా వర్క్ చేసేసుకుంటున్నావు? అవును, నేను ఫస్ట్ నైట్ ఎలా జరిగింది ఏంటి? మా కొంచెం వస్తుంటే తెలియట్లా, నిద్రలేదు మనోడికి. అదిగో వీపు కూడా పట్టేసినట్టుంది. నీకు అలా అనిపిస్తుందారా? క్యూట్ లిటిల్ బాయ్. ఇంతకీ నీ వైఫ్ పేరు ఏంట్రా? వీళ్ళకిద్దరం తెలియదు కదా. వైఫ్ దేవిరా. ఏంట్రా అమ్మాయి ఎప్పుడే నీకు డెవలప్ అయిపోయిందా? హలో. హలో కన్నా, నేను ఇక్కడ రోడ్ నెంబర్ 2కి వచ్చాను. మీ ఆఫీస్ ఎక్కడ కనిపించట్లేదు. ఆఫీసా? ఇక్కడికి ఎందుకు వచ్చావే? అదేంటి కన్నా అలా అంటావు? నీకోసం ఎంతో ప్రేమగా వంకాయ కూర చేసుకొచ్చాను. సరే నువ్వు అక్కడే ఉండు, నేనే వచ్చి తీసుకుంటా. సిస్టర్ వచ్చినట్టుంది, మాకు పరిచయం చేయవా? చేయాల్సిందే, ఏం సిగ్గురా నీకు? సరే దా. ఏంట్రో మీ ఆవిడకి ఎన్ని నెంబర్లు ఉన్నాయేంటి? ఏంటి కన్నా, చెప్పు. ఏం లేదు, వస్తావుగా చెప్తాను. ఏంటి నువ్వు కూడా వచ్చావేంటి కుంపదీసి? హా,
నీకు ఇష్టమని ములక్కడ కూర కూడా చేశాను, సూపర్ వచ్చింది. కరగరా. అది కాదే. హలో హలో. సరే పదరా వెళ్దాం. రే 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 ఆగండ్రా, ఒక్కసారి కూర్చోండి. తను రెడీ అయ్యి రాలేదంటారా పాపం? అరే పెళ్ళికి కూడా పిలవలేదు మనల్ని. అరే, మీ ఇద్దరికి దండం పెడతారా? ఒకరోజు ఇంటికి పిలిచి మంచిగా భోజనం పెడతారా? ఈసారి కుదిలేండి ప్లీజ్. సరే మరి నేను వెళ్ళొస్తాను. ఇది నదు ఇయ్యండి. ముందు నేను చేసింది తిను, బాగుంటుంది. నీకు వేసి కలిపా. ముందు దాది తినేదేంటి, నేను చేసిన తిను. గుత్తొంకాయ కూర చాలా బాగుంటుంది. వచ్చారు దరిద్రులు. ఒక్క నిమిషం పట్టుకోండి, మళ్ళీ వస్తా. రే ఎందుకు వచ్చారా? రావద్దని చెప్పా కదరా. ఏయ్, మీ బామ్మ అన్నంత పని చేసింది కదా. రే ప్లీజ్ రా, పైకి వెళ్ళండి రా. వస్తారా ప్లీజ్ రా. సర్లే. ఇప్పుడు ఉంటుందిరా. రేయ్, మీ ఎక్స్ పూజ పిలుస్తుందిరా. రే ఆపరా బాబు, వాళ్ళంటే నిజం అనుకుంటా. రేయ్, నీకు మేమిద్దరమే ఎక్కువ అనుకుంటే అదెవర్రా మధ్యలో? అదేం లేదే. మరేం లేకపోతే వాడు ఎందుకు అలా అంటాడు? నువ్వు ఇట్రా ఒకసారి రా. అది క్యాజువల్ ఫ్రెండే, నాకు నీకన్నా ఎక్కువ చెప్పు. సరే కానీ సాయంత్రం రెడీగా ఉండు, ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తా. హ. ఏంటి అలాగే? అది ఎట్లుంటుందో తెలుసా? ముక్కు వంకర, మూతి ఇట్లుంటది. నీ ముందు ఎవరు పనికొస్తా. సరే కానీ సాయంత్రం రెడీగా ఉండు, ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తా. ఏంటి శాస్త్రి గారు మీరనేది? అవునమ్మా, నెల రోజుల వరకు మీ మనవడి కార్యం జరగకూడదు. మీరు పంపిన జాతకం ఇప్పుడే చూశాను. ఒకవేళ జరిగితే? ప్రాణాలకే ప్రమాదం, పెద్ద ప్రాణగడమే ముందుంది. లేదు శాస్త్రి గారు, నా మనవడికి ఏమి కాదు, నేను చూసుకుంటా. మీ మనవడికే కాదమ్మా, మీకు కూడాను. Dime si tú quieres algo más. Dime si tú necesitas algo dulce para calmar esta noche. Va a ser loca. Esta noche va a ser la mejor de tu vida. Dime si te quieres acostar. Dime si tú quieres que yo haga algo con tu madre esta noche. Te doy un anillo. Por eso va a ser la mejor de tu vida. Esta noche, esta noche, esta noche. శ్రీదేవి 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 భూదేవి భూదేవి భూదేవి. ఏంటి ఈవేళ వద్దురా. ఏమొద్దు? శాస్త్రి గారు ఇందాకే ఫోన్ చేశారు. కార్యం జరిగితే నేను పోతానంట్రా. ఊకో, నువ్వు నీ పిచ్చి చేదస్తం గాని పక్కకు జరుగు. అరే మనోడా, ప్లీజ్ రా, ఈ ఒక్కసారికి నా మాట విను. ఒక్క నెల రోజులు, ఆ తర్వాత నీ ఇష్టమే. నెల రోజులా? అమ్మో, నా వల్ల కాదు. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? మూసుకొని బదా. వేటికి వాడాల్సినవి దేనికి వాడుతున్నావే? వచ్చింది అది వచ్చింది బావగారు, నేను చెప్పాను. కన్నా కన్నా ఇట్రా ఏంట్రా? ఇట్రా. తెలీదురా. కలుస్తున్నారండి, చూద్దాం ఉండండి. చూడు చూడు. అరే చూడరా. చూడు బామ్మగారు కలుస్తున్నారు. కలిసిపోయారు. ఇలా రా, నీకు చెప్పాలి. అరే ఏందే చెప్పు. ఏం లేదు కన్నా, బామ్ ఎప్పుడు అంతే, ముసలిది కదా. మరి ఏం చేద్దాం? నైట్ అందరూ పడుకున్నాక నిన్ను పిలుస్తాను, వచ్చేసి. మరి నాకు కనపడదు కదే. కానీ నాకు కనిపిస్తుంది కదా. అవును కదా, నువ్వు సూపరే. డన్, వచ్చేస్తా. బామ్మవి పాము చెవులే, నువ్వు పిలిచి ఇట్టే కనిపెట్టేస్తుంది. అయితే ఈ అత్తని నేను 2 సార్లు కొడతానన్నమాట, వచ్చేసి. ఏమంటావు? బా, నీ బుర్ర సూపరే.
వచ్చేస్తా బాయ్. నాకు తెలుసులే. విష్ణు ఛాన్స్ కొట్టేశారా? కన్నా ఇట్రా. ఆ? చింత చెట్టు కింద నువ్వు చింతామణి, నీకు చింతకాయ తెచ్చినాను చింతామణి. కూర్చో. మరి 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 2 రోజులంటే కష్టం అబ్బా. మరేం చేద్దాం? రాత్రి 10కి. ఆగాగు, 1 గంట వరకు 1 గంట రెస్ట్. 12కి ఫిక్స్, రెడీగా ఉండి వచ్చేస్తా. సరే. అవును, ఇండికేషన్ ఏమి ఇస్తావే? ఈ గాజులు సౌండ్ చేస్తాను, వచ్చేసేయ్. వా, నువ్వు ఇక్కడ ఉండాల్సిందానివి కాదే. సరే మరి నేను వెళ్ళొస్తా. కన్నా ఏంటే? మరి అప్పట్లోపు ఒక ముద్దైనా. చెగడుతున్నా. ఇక చాలిపో, రాతికి రారా గుడ్డోడా. బాబు గారు టైం అయింది, ఇక మీ చెయ్యి నాది. వద్దు పోరా. ఏంట్రా వద్దు, కొత్తగా ఈ అలవాటేంటి? ఆ, పెళ్ళైందే బామ్మ, బాగోదే. ఒక్క 2 రోజులు ఆగరా, ఆ తర్వాత వాళ్ళిద్దరి చేతులకి కట్టేస్తా. మా అల్లుడిని నమ్మించి పెళ్లి కుదిరిస్తే 5,000 ఇస్తానని ఆశ పెట్టింది. మీ ఆవిడ కూడా ఫోన్ చేసి చెప్పనని నాతో చెప్పింది. వాళ్ళిద్దరూ చెప్పమన్నదే నేను చెప్పాను తప్ప నా తప్పేం లేదు. వాడు నిజంగా అంత దుర్మార్గుడు అన్న సంగతి కూడా నాకు తెలియదయ్యా, నాకు తెలియదు. ఒరే అది అమ్మా. నువ్వు కూడా పడుకోరా. సరే అమ్మా. కళ్ళున్నోడు ముందు మాత్రమే చేస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చేస్తాడు. యాదిగాడు కన్న తలకాయకి తెచ్చుకోవాలి, ఎట్లనైనా యాదిగాని పంచి సన్నాసి అనుకున్నారా? సాధించా. శ్రీ ఉన్నావానే? చేసా. ఇక మొదలెడదామా? దీనికైనా పిలిచింది. రే సూర్యదేవరాయ, అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? దాంతో కులుకుతున్నావా? బూ ఉన్నావా? ఎక్కడా? గుడ్డని వేసి ఆడుకుంటున్నావు కదా.
ఎందుకే నేనంటే నీకు అంత ఇష్టం. ఇప్పుడు ఏం చేద్దాం మరి? అమ్మా ఆడికి 2 పెళ్ళిళ్ళు చేసి నాకొక్క పెళ్లి చేయలేకపోయావు కదా ముసల్లానా. ఈసారి వదిలేదేలే. అటాక్. వచ్చేస్తున్నా. ఆ? 2 సిగ్నల్స్ ఒకేసారి రావే. ఆ? ఏదో తేడాగా ఉందే. బామ్మా పెద్ద ప్రాణగణమే ముందుంది. వెళ్ళి పడుకో పో. ఏ? అందరు వెళ్ళండి, పడుకోండి. నేను ఇంట్లో ఉండనే. తాగుడు ఎక్కువైంది, పడుకో. రేపు మాట్లాడదాం. ఎప్పుడు నువ్వు చెప్పిందే వినాలా? నాకంటూ సొంత ఆలోచనలు ఉండొద్దా? ఇంకా ఇంత చిన్న పిల్లని అనుకుంటున్నావే. బాబు గారు నువ్వు పోరా. నీ మూఢనమ్మకాలతో నన్ను బ్రతకనివ్వా. నాకు 2 పెళ్ళిళ్ళు వద్దే అన్నా, లేదు కావాల్సిందే అన్నావు. నా విడితనం గురించి చెప్పే అన్నా, లేదు తర్వాత చెప్దామన్నావు. నన్ను అర్థం చేసుకునేటోళ్ళు వచ్చిరు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండేది? అది కాదురా విష్ణు. నువ్వు మాట్లాడకే. నీ మాటలు వినే తాత తొందరగా చచ్చిపోయిండు. నాకు పెద్ద శనిలాగా దాపరించినవే. బాబు గారు ఏ దిక్కు లేని ముండవే నువ్వు. నా భవిష్యత్తుతో ఎందుకు ఆడుకుంటావే నువ్వు? అవునరా, ఏ దిక్కు లేని ఉండనే. నీకు 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నా కొడుకు కోడలు యాక్సిడెంట్లో పోయారు. అప్పటి నుండి నిన్ను ఈ చేతుల మీదుగానే పెంచాను. నా జీవితమే నువ్వు అనుకుని బతికాను. నీకు రాత్రిళ్ళు కళ్ళు కనపడవని తెలిసినప్పుడు వారం రోజులు అన్నం ముట్టలేదురా. ఏమన్నావు? 2 పెళ్ళిళ్ళు ఎందుకన్నావా? అది మీ వంశానికున్న శాపం రా. ఇలాగే మీ నాన్న ఇవేమి పట్టించుకోకుండా 1 పెళ్ళే చేసుకున్నాడు. ఏమైంది? అర్ధాయుష్తోనే చనిపోయాడు. ఏది నిజమో ఏది అబద్ధమో నాకు తెలియదు, కానీ నీ విషయంలో ఏం జరుగుతుందో అని భయపడి నీ చిన్నప్పటి నుండే ఇదిగో వీళ్ళిద్దరినీ నీ కోసం వెతికి పెట్టాను. సరే, నేను నీకు నచ్చట్లేదు. నువ్వెందుకురా వెళ్ళటం? నేనే వెళ్ళిపోతాను. రేపు నీ కోసం చేయిస్తున్న ఈ హోమం జరిగాక ఉండను, సరేనా? ఓం నమో భగవతే మహాసుదర్శనాయ సుదర్శనాయ సుదర్శనాయ. బాగా స్వెట్టింగ్ ఉంది లోపల. ఏరా విష్ణు, ఏంటే బామ్మ నువ్వు ఇక్కడున్నావు? ఇదంతా నిజమనుకుంటున్నావా? కలరా? రియాలిటీ కూడా ఇదే కదా. పోరా. చెయ్యయ్యనియరు. ఏంట్రా నా బతుకు, ఎవరో ఒకరు రండే. అమ్మా బామ్మ
ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టవే. గురు అధిపతి కాబట్టి పసుపు రంగు దవస ధాన్యాలు, పసుపు రంగు కూరగాయలు. మీరు కూడా ఎందుకు వచ్చిర్రు? అలగాల్సింది ఆ మూలకు కూర్చొని. బామ్మగారు హోమానికి అంతా సిద్ధం చేశాను, మీరు అందరూ రావాలి. సరే శాస్త్రి గారు. అరే వాడే నరశోభనం ఆపింది. బాబు గారు వద్దండి. బాబున హత్య మహాపాపం అండి. పంతులు గారు కొంచెం ఆ టెంపరేచర్ తగ్గిస్తారా? ఓ నీకు విషయం తెలుసా? ఏంటి? ఈ హోమం దగ్గర ఏది కోరుకున్నా నెరవేరుతుందంట. అవునా? హా. దేవుడా నాకన్నా నాకే దక్కేలా చూడు. రోజుకో 4 గంటలు, లేదు 2 గంటలు దాంతో, మిగిలిన 22 గంటలు నాతోనే ఉండేలా చూడు. దేవుడా దాంతో 2 గంటలు కూడా ఉండొద్దు. మొత్తం నా కొంగు చుట్టే నా కన్నయ్య ఉండేలా చూడు. చూడండి ఆయన, ఇప్పుడు మనం చేస్తుంది సుదర్శన హోమం. ఆ మహావిష్ణుని ఆశీర్వచనం కోసం, మనలో ఏకత్వాన్ని పెంచడానికి, అంధకారాన్ని తగ్గించడానికి ఈ హోమం బాబు చేస్తాం. గారు అంధకారం అంట. శాస్త్రి గారు నా ఇద్దరి పిల్లలని బ్యాలెన్స్ చేసి ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి. అందులో ఆ విష్ణు భగవానుడు ఎక్స్పర్ట్ కదా. చూడండి, ఈ హోమం అయ్యే వరకు అందరూ భక్తి శ్రద్ధలతో ఉండాలి. ఏవైనా ఆటాడాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. బాబు నీ పూర్తి పేరేమిటి? విష్ణుదేవరాయ. నీ భార్యల పేర్లు? శ్రీవల్లిదేవి, భువనేశ్వరి దేవి. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనోల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరబ్రహ్మ మంత్రి యంత్రతంత్ర సంహార మధ్యోర్మఛే మఛే ఓం నమో భగవతే మహాసుదర్శనాయ సుదర్శనాయ 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 సుదర్శనాయ. శీఘ్రమేవ పుత్రికా ప్రాప్తిరస్తు. పంతులు గారు అమ్మా ఒకసారి ఇలా రండి. ఏం లేదు, మా వాడికి కార్యం జరిపించొచ్చు అంటారా? భేషుగ్గా జరిపించవచ్చు. మా వాడికి ఎటువంటి హాని జరగదు కదా. అంతా మహావిష్ణువు చూసుకుంటాడమ్మా. ఇంకో చిన్న డౌట్ ఉందండి. చెప్పండి. మా ఇద్దరు మనవరాళ్ళ జాతకం ఇస్తాను. ఉమ్, వారిలో ముందుగా ఎవరితో కార్యం జరిపిస్తే బాగుంటుందో? ఉమ్, అది వాళ్ళే నిర్ణయించుకోవాలి. అక్క నేనే చిన్నదాన్ని కదా, ముందు నాతో అయితే. అలా అయితే నేను పెద్దదాన్ని, తాళి కూడా ముందు నాకే కట్టాడు. ఎలా చూసుకున్నా నేనే ఎలిజిబుల్. నువ్వు నీ చెత్తమొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఎలిజిబుల్ అంట ఎలిజిబుల్. ఇది తేలదు. సరే అన్నం గురించి మాట్లాడుతున్నావు కదా, రాత్రి 11ంటికి రోడ్డు మీద నిల్చుంటే తెలుస్తుంది ఎవరన్నగత్తు. అంటే నేను రోడ్ మీద నిలబడమంటావా? నువ్వే కాదు నేను నిల్చుంటా, అప్పుడు తెలుస్తుంది నీ బతికేంటో. సరే ఈరోజు రాత్రికే తెలుద్దాం. నీకన్నా నేను అందగతి నన్ను ప్రూవ్ అయిందనుకో, ఏం చేస్తావు? సంవత్సరం పాటు నా పుట్టింట్లోనే ఉంటా చాలా. గుర్తుంది కదా, సంవత్సరం వరకు నువ్వు మా మొహాలు చూడొద్దు. సరిపోయారా బావా? 6 దాడితే ఇంట్లో యాదిగాడు, బయట నువ్వు. హోమం అయిపోయింది కదరా, ఇంక మేమేం గుర్తుంటాం. ఓ ఇంటికి వెళ్ళు. అరే ఒక దాని మీద చేయేసి ఇంకోటి చెంప మీద చేయేస్తుందిరా, పడనివ్వట్లేదురా బావా. రేయ్ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఒక చిన్న పని చూసుకున్నాను. డోంట్ మూవ్. పోయిరా, నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటా. నువ్వేరా. చిన్నదో వైపు పెద్దదో వైపు.
ఎంత? 2000. రే విష్ణు, రే బా, పిల్లలు రోడ్ ఎక్కారు. నాకు కనపడదన్నా రారా, రారా. ఎంత? 4000, 6000. ఇదంతేం లేదు, చెల్లినాడు. అన్నా అన్నా ప్లీజ్ అన్నా వదిలే అన్నా. అన్నా అన్నా ఏదో సరదాగా వచ్చామన్నా. వస్తే ఇంత పని జరిగిందో చూసావా? అన్నా తెలియకొచ్చామన్నా. ఏ చెప్పవే నువ్వే. అన్నా, అదే. లేదన్నా సరదాగా వచ్చామన్నా. అన్నా అన్నా ఏదా? అన్నా. మూసుకొని రావే. ఒకలటు ఇటు పోయారా, ఎటు పోతాం చెప్పు. అటా ఇటా ఏదైతుందండి, ఇటు పోదాం పోరా. ప్లీజ్ అన్నా ఏదో తెలియకొచ్చామన్నా. ప్లీజ్ అన్నా వదిలే అన్నా. కావాలంటే బ్యాంగిల్స్ తీసుకో అన్నా. కూర్చో. కన్నా కన్నా ఇక్కడ కన్నా కన్నా. అన్న ప్లీజ్ అన్న వదిలేయండి అన్న. అన్న వదిలేయన్న. లేదు రే నువ్వు గుడ్డోడు వారా. అన్న ప్లీజ్ అన్న 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 ప్లీజ్ వదిలేయన్న. అన్న, అన్న అన్న మా చెల్లి అన్న వదిలేయన్న. నువ్వు నువ్వు వాగరా. అన్న, అన్న, నీ please బాధ అన్న, ఏంట్రా? వదిలేయన్న. నీకిద్దరు పెళ్ళాలి కదరా, దాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చావేంటి? హలో బామ్మ. రేయ్ రేయ్ చెప్పరా. నా ఎవరితో వచ్చి దాన్ని తీసుకెళ్ళి రాని. బాబు బాబు స్వీట్స్ తీసుకోండి. అమ్మో ఈ ముసలిది వచ్చింది. నువ్వు కూడా బాబు. ఏదో డ్రామా మొదలెట్టింది. బాబు నాకు 2 మనవరాళ్ళు. 2తో వేగలేకపోతున్నా. ఒకదాన్ని నువ్వు తీసుకెళ్ళిపోయి మంచి పని చేసావు. తిను బాబు. నువ్వు తినవే. నాకొద్దు బాబు. అమ్మో నాకు షుగర్. తినావే. బాబు జరుగుతుంది ఇక్కడ? ప్లీజ్ వదిలేయండి బాబు, వదిలేయండి బాబు. దాన్ని పట్టుకరానరా. నువ్వు రాబే. బాబు ఆగు బాబు, నా ఆస్తిలో సగం రాసిస్తాను బాబు. అమ్మా కొట్టుకోకండి బాబు, కొట్టుకోకండి. నా వదలపాడు. విష్ణు నా పోలీసులు పోలీసులు. బామ్మ 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 ఏమైంది? బామ్మ 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 ఏమైంది? బామ్మ 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 ఏమైంది? లేవే బామ్మ. పెద్ద ప్రాణగడమే ముందు, ప్రాణగడమే ముందు, ప్రాణగడమే ముందు. లేదు శాస్త్రి గారు, నా మనవడికి ఏమి కాదు. చచ్చిపోయావనుకున్నా. పడుకున్నావా? అయినా స్వీట్స్లో మొత్తం మంది ఇచ్చి వాళ్ళని పడుకోబెట్టి మమ్మల్ని తీసుకుపోదామని చూసినావు చూడు. నువ్వు ఇక్కడ ఉండాల్సిందానే కాదే. నువ్వు ఇక్కడ ఉండాల్సినాడు కాదు. Fresh on the scene. నువ్వే అక్క.
నువ్వే ఇవ్వు. నువ్వివ్వక్క. నేను ఇవ్వను, ఆగండి. నువ్వే ఇవ్వవే. Wanted you to know that. Wanted you to know.